తప్పురా బాబు, మీరు తండ్రి కూతురు చెక్ చేసుకోవడం చాలా ప్రమాదం, ఇది ఇది సభ్య అవును సమాజానికి నీచం ఇది అని చెప్పి ఎందుకు దండించలేదు? ఓకే. న్యాయం అనేది మీ దేవుడికి ఒకే పాయింట్ రకంగా ఉండాలి కదా. అవును కరెక్టే అండి. పాయింట్స్ అన్ని కరెక్టే. ఎందుకంటే మనము వాక్యం అన్ని చదువుకుంటా వచ్చినప్పుడు మనకు వచ్చే డౌట్లు బట్టే మనకు ఆన్సర్లు అనేది దొరుకుతా ఉంటది వాక్యం నుండి. ఆ, సో ఈ డౌట్స్ అనేది కరెక్ట్ గానే చెప్పారు మీరు. ఆ, బట్ మనకు కరెక్ట్ అయిన ఆన్సర్ కూడా ఉంటది దానికి ప్రతి ఒక్కటి. అదే అండ్ సార్. నాకు యాక్చువల్లీ నేను యాక్చువల్లీ ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాలన్న పాయింట్ లో ఉండి నాకు యాక్చువల్లీ పర్లేదు కొంచెం సార్. టైం సార్ ఇవ్వండి. నేను నెక్స్ట్ నేనేమంటానంటే కాల్ నాకు ఈ టైంలో వాకింగ్, కాల్ సార్ నాకు వాకింగ్ కన్నా వేరే పని లేదు సార్ నిజం చెప్పాలంటే. ఇప్పుడు నాకు మీ ముందే 10 లక్షలు చేయండి. చెక్ 10 లక్షలు చెక్ ఇచ్చారు నాకు. ఇప్పుడే మా కుర్రోడికి సార్ ఒక 5 నిమిషాలు సార్ అంటే నేను పక్కన కూర్చో ఎప్పుడో వస్తాను చెప్పి మీ ముందే మాట్లాడాను నేను. నేనంటే ఓకే వాకింగ్ గురించి ఓకే తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం అవును యెహోవా అవును దేవుడి గురించి ప్రకటించాలి, యేసయ్య గురించి తెలుసుకొని ప్రకటించాలి. ఉండాలి. అవును అప్పుడు మనం పరిశీలించాలి కదా అని నా ఆలోచన సార్. ఇప్పుడు సెక్స్ అనేది పాపం రైట్. అయినప్పుడు తండ్రి కూతురు సెక్స్ చేసుకోవడం పాపం ఎందుకు అవ్వదు? ఇప్పుడు అవును మరిది వదిన సెక్స్ చేసుకోవడం తప్పెందుకు అవ్వదు? కోడలు మామ సెక్స్ చేసుకోవడం తప్పెందుకు అవ్వదు? అలాగే ఆ దావీదు దావీదు ఉంటాడు కదా, అవును దావీదు వేరే అమ్మాయిని సెక్స్ చేసిన సైనికుని భార్యతో తన భార్యని అవునవును తన కొడుకులకి అప్పగిస్తాడు. అవును అవునా? 10 మంది భార్యల్ని అవును కరెక్టే. ఉపపత్తుల్ని కొడుకులు సెక్స్ చేస్తారు. మరి తల్లిని కొడుకులు సెక్స్ చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? 10 మందిని పైగా మిద్ది మీద అందరూ చూస్తుండగా సెక్స్ చేపిస్తాడని చూపిస్తాడు యెహోవా దేవుడు పబ్లిక్ గా. తల్లి తల్లి ఓకే అనేది కొడుకుతో సెక్స్ చేసుకుంటున్నప్పుడు తల్లి పడే వేదన ఏంటి? ఆ శిక్ష యెహోవా వేశాడు కదా. ఇప్పుడు సెక్స్ అవును చేసిందేమో ఈడు ఇతను చేశాడు, దావీదు చేశాడు. దావీదు చేసినప్పుడు దావీదు సైనికుని బాధకి పుట్టిన బిడ్డను కూడా చంపేస్తాడు, పురుట్లో ఉన్న బిడ్డని. ఆ పిల్లోడు చేసిన తప్పేంటి అసలు? అది జన్మ తీసుకుని వచ్చాడు, అది ఎవడు సెక్స్ చేశాడా ఇంకొకటి సెక్స్ చేశాడని వాడు తెలియదు కదా. ఒకటి ఒక ఒక- అవునండి. ఒక- ఒక అతని వీర్యం ఒక ఆమె అందం కలిస్తేనే అతను పుట్టాడు. నా తండ్రి సెక్స్ చేస్తేనే పుట్టాలని ఆడు పుట్టలేదు కదా. వాడు చేసిన తప్పే ఉంది? అవును కళ్ళు తెరిచి తెరవగానే యెహోవా దేవుడు చంపేశాడు. తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు, మరి వాళ్ళని ఏం చేయలేదు. అండ్ ఇంకొకటి, అవును మరి తల్లితో యోధా అదే దావీదు కొడుకులు పబ్లిక్ గా సెక్స్ చేస్తున్నప్పుడు తల్లి పడే బాధ. ఆ 10 మంది ఉపపత్నులు అంటే ఇప్పుడు నేనున్నాను సార్. ఆ నా మా నాన్నకు ఇంకొక భార్య కూడా లేదో ఇంకొక గతో ఉంటుంది, నాకు పిన్నియే కదా. పిన్ని అంటే తల్లితో సమానమే కదా. అవునవును ఇప్పుడు తల్లితో సమానమైనటువంటి వాళ్ళని సెక్స్ చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఎందుకు ఆపలేదు? లోపల గార్చాడైనా అంటే బయట గారితే ఓనర్లాగా చంపేసేవాడా? మరి అది పాపం కదా. అదే మరి కరెక్టే. వ్యభిచారమే పాపం అయినప్పుడు తల్లితో కొడుకును బండ పెట్టడం వ్యభిచారం కన్నా ఘోరం కదా. మరి ఈ ఘోరమైన అవును పాపం మన యెహోవా దేవుడు ఎందుకు చేశాడు? మరి ఈ యెహోవా దేవుడికి ఏం శిక్ష చేయాలి మనం? చెప్పండి ఓకే సో సార్. సార్ దీనికి పాయింట్స్ అనేది ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు సార్. ఇంగిత జ్ఞానం ఉండి చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. కనీసం ధర్మం, న్యాయం, ధర్మం ఉండి ఇంగిత అవును జ్ఞానం ఉన్నవాడు పెంట తినకుండా అన్నం తినేవాడికి ప్రతి ఒక్కడికి అర్థమైద్ది. ఇప్పుడు మనం ఉన్నా సార్, పెంట ఉంటది తినం, అన్నం ఉంటే తింటాం. అవునా? అవును మరి దానికి ఇంక చదువుకోవాల్సిన ఏ గ్రంథం తీయాల్సిన అవసరమే ఉంటది? వ్యభిచారమే నేరమైనప్పుడు తల్లితో కొడుకుతో సెక్స్ చేస్తే కూడా మరి వ్యభిచారం అంతకన్నా ఘోరం కదా. మరి వాళ్ళని ఏం అవును చేయలేదు ఈయన యెహోవా దేవుడు, ఎందుకు చేయలేదు? న్యాయం అనేది అందరికి ఒకేలాగా ఉండాలి కదా. అవును మరి తల్లితో కొడుకును బండ పెట్టడం ఏంటి? యెహోవా అనేవాడు తల్లితో కొడుకు బండ పెట్టడం మరి ఎంత ఘోరం అది. అది వ్యభిచారం కదా. మరి సుధామ గుమర్ర పట్టణాన్ని నాశనం చేసిన వాడు వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టాడు? మరి ఓనాను బయట గారిస్తే చంపేసిన వాడు వీళ్ళందరినీ ఎందుకు వదిలిపెట్టాడు? మరి ఇది ఏ విధంగా న్యాయం? ఇప్పుడు అదే విధంగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8-11 ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగించడం ఏంటి? అన్యులు చేసిన పుణ్యం ఏంటి? వీడి పిల్లల్ని వాడు తీసుకెళ్ళి అప్పగిస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు? డైలీ 5-6 రౌండ్లు వేసుకుంటాడు వాడు. అవునా కదా?
పైగా వీడి పొలాలు కూడా వాళ్ళకే ఇస్తున్నాడు. అన్యులు ఇస్రాయేల్ పొలాలు తీసుకెళ్లి అన్యులకు అప్పగిచ్చాడు. పైగా ఆయన ఏమంటాడు, ఈ భూ ప్రపంచంలో నేను ఇస్రాయేల్ మాత్రమే ఎరిగి ఉన్నాను అంటాడు ఆయన. వీళ్ళే నా సొంత జనాంగం అంటాడు ఆయన. మరి సొంత జనాంగాల భార్యనే తీసుకెళ్లి అన్యులకు అప్పగిచ్చినప్పుడు మన భార్యలు మనం ఎంత అండి వాళ్ళకి, ఆయనకి? మన అన్యులు వాస్తవం చెప్పాలంటే ఆయన అన్నాడు కదా, ఈ భూ ప్రపంచంలో నేను ఇస్రాయేల్ మాత్రం ఎరుగు ఉన్నాను, ఇస్రాయేలే నాకు సొంత జనాంగం. ఈ ఇస్రాయేల్ సైన్యాధిపతి యెహోవా అంటాడు ఆయన. చదివారు ఎప్పుడైనా? మరి ఇస్రాయేల్ సైన్యాధిపతి యెహోవా ఇస్రాయేల్ భార్యను అన్నిటికి అప్పగించడం ఏంటండి? అన్యులు చేసుకున్న పుణ్యం ఏంటి? ఇస్రాయేల్ చేసుకున్న పాపం ఏంటి? ఆయన నమ్మి ఐగుప్త దేశం నుంచి రావడమేనా? అసలు ఐగుప్త దేశంలో బందీలుగా ఉంచింది యెహోవా కదా. ఒక దుర్మార్గుడు తీసుకెళ్లి, మరి నువ్వు దుర్మార్గుడి చేతికి నీ జనంగాలు నువ్వు అప్పగించి, పైగా నేను వాళ్ళని రక్షిస్తా అని చెప్పి కలరిచ్చి, నేను వాళ్ళ పితరుల దేవుణ్ణి అని చెప్పి మోసేని పంపించి, పైగా ఐగుప్త దేశంలో వాడు ఒప్పుకునేవాడు, అరే బాబు నేను యెహోవా దేవుణ్ణి, ఈ సృష్టికర్త నేనే, వాళ్ళు నా జనాంగమే పంపి అంటాడు. అసలు నా జనాంగం ఏంటి? అసలు ఈ సృష్టికర్త ఒకడైనప్పుడు నువ్వు నేను అందరూ ఆయనకే కదా ఆయన సృష్టిలో భాగమే కదా. నువ్వు వేరు నేను వారు కాదు కదా. పైగా ఒక వచనం ఉంటది, ఆడంత ఈజీగా ఒప్పుకుంటే నా మహిమ ప్రపంచానికి అట్ట చాటి చెప్పబోతాను నేను, అందుకని చెప్పి వాడి హృదయాన్ని కఠినపరిచి అని చెప్పి అతని హృదయాన్ని కఠినపరిచి తెగులు తెప్పించి ఆ దేశం మొత్తం నాశనం చేస్తాడు యెహోవా దేవుడు. అవసరం ఏముంది? సో నేను మీకు ఈ విషయాలకు నేను యాక్చువల్లీ ఆన్సర్స్ ఇస్తానండి. నాకు కొంచెం టైం ఇవ్వండి దీనికి, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఒక మీటింగ్ ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఉంది కాబట్టి దానికోసం ప్రిపరేషన్ లో ఉన్నా. సో పర్సన్ ఉన్నారు కదా, మీరు మనస్ఫూర్తిగా మీకు మనస్ఫూర్తిగా డౌట్లు వచ్చినాయా? నాకు డౌట్ అంటే డౌట్లకు ఆన్సర్స్ అన్నది లేకుండా ఉండదండి దేనికైనా. సార్ ఉంటే నాకు చెప్పాలి, మీరు ఫోన్ ఎత్తాలి. డౌట్స్ ఎన్నో కాదు విషయం ఏంటంటే నేను చెప్పిన డౌట్స్ అయితే చాలా ఉన్నాయండి సార్. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే పాస్టర్లు ఏంటంటే ప్రశ్నించే వాళ్ళ ఫోన్ ఎత్తారు. ఇది నేను చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే కాడి నుంచి నేను చూస్తా ఉన్నా. అండ్ మీరు ఫోన్ ఎత్తకపోవచ్చు అనుకున్నా, బహుశా లేదు మీరు మంచి వాళ్ళైతే ఖచ్చితంగా ఫోన్ ఎత్తారు. ప్రశ్నకి జవాబు చెప్పాలి, నివృత్తి చేయాలి అని అనుకునే వాళ్ళు ఫోన్ ఎత్తారు. లేదు కేవలం దశమ భాగాల కోసం అమ్మాయిల కోసమే చర్చ నడిపించే వాళ్ళు అయితే ఫోన్ ఎత్తారు. ఏదండి అర్థం కాలేదు. కేవలం దశమ భాగాల కోసం చర్చకు వచ్చే అమ్మాయిల కోసం అయితే ఫోన్ ఎత్తరండి ఎవరు. ప్రశ్నించేవాడికి జవాబు చెప్పరు పాస్టర్ అనేవాడు. అలా కాకుండా వాక్యాన్ని ప్రకటించాలి. ఉన్నారండి, నాకు అది తెలుసు. 190% వాళ్ళే ఉన్నారు సార్. ఇప్పుడు కలవరి సతీష్ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. రంజిత్ ఓఫిరు ఆయన ఏంటి చర్చకొచ్చే అమ్మాయినాలు వాడాడు. లేదంటే నేను మళ్ళీ స్నానం చేస్తా, పవిత్ర స్నానం వారానికి ఒకసారి చేస్తాడు. అంటే ఈ వారం మొత్తం అమ్మాయిలు వేసుకుని పాపాలు చేసి వారానికి ఒకసారి స్నానం చేస్తే అయిపోద్దా? అదే కదండి. ప్రతిదానికి బైబుల్ అడ్డు పెట్టుకుంటే ఎట్లా? అదేమనంటే వాడు రేపు చేయలేదా, దావీదు భార్యని తల్లితో బండి పెట్టలేదా, నేను పరాయి వాడు పిల్లల్నిగా నేను వేసుకుంటున్నా అంటాడు. మరి బైబుల్ మొత్తం వచ్చే కదా భూతే కదా, దాన్ని ఎందుకు నిలదీరంటే రంజిత్ వస్తారు. అండ్ అలాగే మీకు ఇతను తెలుసా, పిడి సుందర వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు. అవునండి, ఐడియా ఉన్నట్టు. అతను కాలేజీ అమ్మాయిలు, ఆ కాలేజీకి వచ్చే అమ్మాయిలతో ఇట్లా రేప్ చేసేయని కేసు పెట్టారు ఆ రోజుల్లో, ఒక 15 సంవత్సరాల క్రితం. తెలుసా? ఓకే, మీకు ఐడియా ఉందా లేదా? నాకు ప్రసన్న వర్డ్ ఆయన పేరు అంటే తెలుసు అండి, మరి డైరెక్ట్ గా తెలియదు. లేదు అప్పుడు బయటకు వచ్చింది. తన్ని పిటి సుందరయ్య గారు కూడా చర్చిలోంచి విలేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ దగ్గరికి వెళ్తున్నారు అండి, అది వేరే విషయం. మొత్తం వాళ్ళంతా ఒకటైపోయి, అంటే వీళ్ళు ఏంటంటే సార్ పాస్టర్లు, మనం లాభపడితే చాలు, మన చర్చకు వచ్చిన వాళ్ళు ఎటువంటి నాశనమైనా మనకు సంబంధం లేదు, ఏదో మనకు తెలిసిన 2 వచనాలు చెప్తాం. ఇలాంటి పాస్టర్లు ఉండడం బట్టే
నేను యాక్చువల్లీ మన అపస్తుల కేజీ గారు యాక్చువల్లీ నేను అందుకే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు కంపల్సరీ మీరు మాట్లాడాలన్న పాయింట్ లోనే ఆలోచిస్తున్నాను ఒకసారి. యాక్చువల్లీ అపస్తుల కేజీ కి పెద్ద కొడుకు అవుతాను నేను. ఎవరికి? అపస్తుల కేజీ గారు ఇప్పుడు పాస్టర్ గారి గురించి కాల్ చేశారు కదా, ఆ, పాస్టర్ గారికి పెద్ద కొడుకు అవుతాను నేను. ఓకే ఓకే ఓకే. అపస్తుల కేజీ గారి పెద్ద కొడుకుంది నేను. సో నేను ఈ విషయాలు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఒక న్యాయమైన క్వశ్చన్స్. న్యాయమైన క్వశ్చన్స్ అంటే మన క్రిస్టియన్ ప్రజలకు వచ్చే క్వశ్చన్ కంటే అన్యులైన ప్రజలకి ఇంకా గట్టిగా వచ్చే క్వశ్చన్స్ ఇవి. వీటికి ఆన్సర్స్ అన్నది ఇవ్వగలిగే ఒక సెమినార్ సెట్ చేయగలిగితే అది యాక్చువల్లీ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు మీకు వచ్చే ఇదే క్వశ్చన్లే ఎన్నో ప్రజలకు వచ్చి ఉంటాయి ఇప్పటి వరకు. కానీ దీనికి కరెక్ట్ అయిన జవాబు చెప్పడానికి వేరే పాస్టర్లు ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళకి గుర్తొస్తుంది చెప్పడానికి. ఇప్పుడు ఇప్పుడు చెప్పినట్టు రజనీ తోఫర్ గారు ఈ వాక్యం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే ఆయన విషయంలో ఆయనకున్న పాపాలన్నీ కాబట్టి ఆయన ఆన్సర్ ఎలా చెప్తారు. సో ఈ విషయానికి నేను యాక్చువల్లీ నేను పాస్టర్ గారితో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి పాస్టర్ గారితో మాట్లాడి ఈ విషయాలకు నేను డైరెక్ట్ మీకు ఆన్సర్ వచ్చేటట్టు నేను చేస్తాను. మీరు సీరియస్ ఉన్నారా డిస్కస్ చేయడానికి? ఏదండి? నాతో డిస్కస్ చేయడానికి సీరియస్ గా ఉన్నారా? యా, ఇది చాలా మంచి టాపిక్ అండి. ఇది యాక్చువల్లీ ఒక డిస్కస్ చేయాల్సిన ఒక మంచి టాపిక్. ఎందుకంటే వీటికి ఆన్సర్స్ అన్నది మనకు అంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్ వేలో మీరు ఆలోచించారు కాబట్టి మీకు క్వశ్చన్స్ వచ్చాయి, మీరు బైబిల్ చదివారు కాబట్టి. ఇదే విషయం ఇప్పుడు వేరే పీపుల్ అంటే మన క్రిస్టియన్స్ కానీ వాళ్ళు చదివిన తర్వాత ఇలాంటి దేవుడిని నేను వీళ్ళు ఆలోచించాను ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ న్యాయం లేదు అన్న పాయింట్ లో వస్తుంది కాబట్టి. అవును కదా. అండ్ అలాగే అలాంటి క్వశ్చన్ రేజ్ చేస్తే మనం తిరిగి ఆన్సర్ చెప్పడానికి ఉండదు. మన క్రైస్తవ మార్గం అన్న ఒక పాయింట్ లో డౌట్ వస్తుంది, ఇది కరెక్ట్ అయిన మార్గమేనా లేదా కాదా అని. ఎందుకంటే విషయాలకి చాలా సీరియస్ గానే ఇంపార్టెన్స్ గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం వెళ్ళేది హిందువుల దగ్గరికి వెళ్తాం వాక్యం చెప్పడానికి, ముస్లిం దగ్గరికి కూడా వెళ్ళాం, మన వాళ్ళు ఎవరు వెళ్ళరు. అవును, వెళ్తే వాళ్ళు కోసి చేతిలో పెడతారు. హిందువులు ఏంటంటే అంతా సమానం, బొంగు భాషను ఏముందిలే అనుకుని వాళ్ళు గొర్రెలాగా వస్తారు మన దగ్గరికి. బట్ ఇది సీరియస్ డిస్కషన్ అండి, ఇది యాక్చువల్లీ సీరియస్ డిస్కషన్ గానే పెట్టాలి. నేను ఈ విషయానికి యాక్చువల్లీ మన టీమ్ కి మాట్లాడి నేను మీరు స్టాఫ్ నంబర్ కూడా ఒకసారి తీసుకున్నారు కదా, అదే 37 నంబర్ కి మీరు మాట్లాడి ఒకటి చేయండి. నేను యాక్చువల్లీ కర్నూలులోనే ఇది ఒక సెమినార్ గా అరేంజ్ చేసేటట్టు ప్లాన్ చేస్తాను నేను. చూడండి సీరియస్ గా, ఎందుకంటే ఇప్పుడు నిజంగా సార్ ఏదైనా కూడా నిజం తెలియాలి అనే దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మనం దొంగలం కాదు, దోపిడీదారులం కాదు. మంది ఉన్నారండి తప్పుగా అంటే ప్రజల దృష్టిలో తప్పు చేసినా పర్లేదు వాక్యం చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ పోతారన్న పాయింట్ లో ఆలోచిస్తారు ఎవరైనా. బట్ ఈ మీరు చెప్పిన పాయింట్లన్నీ కరెక్టేనండి. ఈ విషయాల్లో మనం న్యాయం ఏంటి అనే ఒక పాయింట్ లో ఆన్సర్ తీయాల్సి వస్తుంది. సో నేను కంపల్సరీ ఈ విషయం సీరియస్ డిస్కషన్. అంటే మీకు యేసువారు కూడా నేను చదివిన దాన్ని బట్టి మనుషుల పాపాలకి యేసువారు చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదండి. మీకు ఎలా అంటే మీకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 48 నుంచి 50 చూసుకోండి ఒకసారి. ఆడ ఏడుస్తాడు ఆయన, ఏలి ఏలి లామా సాక్తాని అని బిగ్గరగా కేకలేస్తాడు ఆయన. అవును, అంటే నా దేవా నా దేవా నా చేయిందుకు విడిచితివి అని అది అర్థం అనమాట. అవును, అలాగా 3 గంటలు ఏడ్చి బిగ్గరగా ఏడుస్తాడు ఆయన. అవును, ఏడుస్తూ ఎదురు చూస్తాడు, రక్షించవయ్యా నాకు బతకాలని ఉంది అని. చనిపోయేవాడు ఏడబడండి. మీకు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు కదా, ఆయన స్వతంత్ర పోరాటం కోసం తన దొరికిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకి కొండల మీద కాల్చమని తను వస్త్రాన్ని చింపుకొని చూపిస్తాడు పారిపోకుండా. సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు కదా, అవును, ఆయన స్వతంత్రం కోసం ఉరికొయ్య ఎక్కుతాడు, అతనే బిగించుకుంటాడు ఉరికొయ్య ధైర్యంగా. అవును, కానీ ఈయన ఇక్కడేంటి, నా దేవా నా దేవా నా చేయిందికి విరిచితివి అంటాడు. వీలైతే ఈ గిన్నె నా నుండి తప్పుంపు అంటాడు. అవును, అండ్
సార్ ఇప్పుడు ఎవరికైనా శిక్ష పడితే ఇప్పుడు కోర్టులో శిక్ష వాదన జరుగుతాయండి. ఒక ఒక ఖైదీకి శిక్ష ఖరారైపోయింది. అప్పుడు జడ్జి ఆ శిక్ష సంగతి చెప్తాడు మొత్తం. ఓ, ఇన్ని పేజీల ఇది అని చెప్పి చదువుతాడు అతను. నువ్వేం పాపం చేసావు చెప్తాడా, బాబు నువ్వు ఒక అమ్మాయిని రేప్ చేసావు, లేదా 10 మంది చావు కారణం అయ్యావు, లేదా ఆ ఒక ఇల్లు తగలబెట్టావు, అక్కడ మనుషులు చనిపోయారు అని వాదోపవాదం జరిపి, ఇదిగో నిన్ను ఫలానా రోజు నీకు శిక్ష చేస్తున్నావు, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అంటాడు. అవునా? అవును. అంటే వాడి చావు అనేది ఏంటనేది అర్థం అవుతుంది, ఎందుకు చనిపోయాడు అనేది ప్రపంచానికి తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. అవునా? అవును. మరి ఈ లాజిక్ ప్రకారం ఏ రోజు రాజు దగ్గర విచారణ సమయంలో మనుషుల పాపం కోసం ఏ రోజు రాజు శిక్ష చేస్తున్నాను వీడికి అని చెప్పాడా? అవును. అవును. ఒక సెకండ్ అండి. అబ్బా ఓకే చెప్పండి. ఇప్పుడు విచారణ క్రమంలో ఆడేముంటది, ఇతను యూదుల రాజుని అంటున్నాడు, ఇతను దేవాలయాన్ని కూర్చి 3 కాబట్టి అది మన ధర్మశాస్త్రం విరుద్ధం తెలుసు దేవుడు అని చెప్పుకుంటున్నారని చెప్పేసి అంటున్నాం. అదొకటి. ఇతను దేవాలయాన్ని కూర్చి 3 రోజులు కట్టిస్తానని ఒకటి. అవును. నేను దేవాలయం కన్నా గొప్పవాడిని అని ఒకటి. అన్నది ఆయన శరీరం గురించి చెప్తున్నారండి. చెప్తాను సార్, కొంచెం అక్కడ విచారణ క్రమంలో అదే ఉంటది కదా. అక్కడ ఏంటి, బరబ్బా అనే బందిపోటుని పస్కా పండుగ రోజు అతను వదిలిపెట్టండి కానీ యేసుని చంపండి అంటారు. అంటే బరబ్బా అనేవాడు బందిపోటు దొంగ, ఎంతో మంది చావుకి కారణమయ్యాడు, ఎంతో దోచుకెళ్ళాడు. మరి వాడినే వదిలిపెట్టండి యేసుని చంపండి అంటే అంతకన్నా ఇతను భయంకరమైన వాడని అక్కడ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అసలు ఎందుకంటే బరబాని రిలీజ్ చేయడానికి ఒక కారణం, ఎందుకంటే బరబా యాక్చువల్లీ వీళ్ళ ఇజ్రాయెల్ ప్రజల కోసం ఉన్న ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ఒక పర్సన్. మరి వీళ్ళ సైన్యంకి అగేన్స్ట్ గా ఫైట్ చేసిన. మరి ఇతను ఎవరి కోసం పోరాడాడు? యేసు వారు దేనికోసం పోరాడినట్టు? మరి ఇతరు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి పోరాడారు. కానీ యేసు వారు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే బరబా ఫ్రీడమ్ ఆఫ్ ఇజ్రాయెల్ కోసం పోరాడినప్పుడు ఆ ప్రీస్ట్ యాజకులు ఏం చేశారంటే బరబాకి సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే లోపలికి పంపించారు అప్పుడు. అందుకని ఆ లోపల, ఎందుకంటే ఇది మనకు అక్కడ తెలియదు, బైబిల్లో కనిపించదు, కానీ హిస్టరీ ఇజ్రాయెల్ హిస్టరీ మనం తీసేటప్పుడు అక్కడ కనిపిస్తుంది మనకు. ఎందుకంటే అక్కడ మన పిలాత్ ఏది టెస్టిమెంట్ తీసిన పిలాత్ రాసిన ఒక పుస్తకం ఉంది, దాంట్లో కనిపిస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే యాజకులు వాళ్ళకు అవసరమైన వాళ్ళ చెప్పిన న్యాయంని సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రమే లోపలికి పంపించి యేసు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరూ బయట పెట్టారు అప్పుడు. అందుకని వీళ్ళు చెప్పిన మాటకి అందరూ అవును అని చెప్పేసి సిలువ వేయండి అని చెప్పి సిలువ వేయడం అన్న పాయింట్ లో చెప్పారు అందరు. బట్ నేను వీటికి ఆన్సర్స్ అయితే మీకు ఇస్తాను. లేదు, ఇది సాక్ష్యానికి రాదండి, ఇన్మెటీరియల్ అది మెటీరియల్ కు సంబంధం లేదు. మీకు అది రాయబడాలి, పరిశుద్ధాత్ముడి పేరుతో రాయబడింది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా రాశారు అంటే ఏం జరిగింది అనేది. ఇప్పుడు అక్కడ సొంత జనం యూదులే అతన్ని చంపమన్నారు, యూదుల కోసమే అతను పోరాడాడు. అండ్ అతను చేసిన పాపం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమం చేశాడు, యెహోవా ఆజ్ఞను యేసయ్య ధిక్కరించాడు. ఎలా అంటే ఆయన ఇప్పుడు మన ఏదైతే ఆదివారం సెలవు దినాలు ఉన్నాయో దాన్ని అసలు పాటించొద్దు అంటాడు. అలాగే వ్యభిచారిని కూడా ఇతను చంపొద్దు అంటాడు, వ్యభిచారం చేసే స్త్రీని చంపమంటాడు యెహోవా దేవుడు. ఇతనేంటి వ్యభిచారం చేసిన స్త్రీని వద్దంటాడు, చంపొద్దు అంటాడు. అందుకనే ఎవరిలో పాపం లేదో వాళ్ళు ఫస్ట్ అవును. మరి ఇప్పుడు చంపొద్దన్నోడు మంచివాడు అయినప్పుడు చంపమన్నోడు చెడ్డోడు అవుతాడు కదా. మరి యెహోవా దేవుడు ఏమన్నాడు? ఇవన్నీ చెప్పరు ఆయన. ఎవడు పాపం చేసినోడు చంపండి, పాపం చేయనోడు కొట్టండి, పాపం చేయనోడు, ఇవన్నీ ఏం చెప్పలేదు ఆయన. ఎవరైనా స్త్రీ వ్యభిచారం చేస్తే ఆ అమ్మాయిని రాళ్ళతో కొట్టి చంపమంటాడు. అండ్ ఇంకోటి చెప్తాడు ఆయన, వ్యభిచారం చేసే స్త్రీని ఆ చెంగు పైకెత్తి ఆమె మొత్తం లోపల ఉన్నటువంటి అవన్నీ చూపిస్తానంటాడు. అంటే ఆమె మానము,
బ్రెస్ట్ ఇవన్నీ చూపిస్తానంటాడు. ఏ ఏ స్త్రీ అయినా సరే విచారం చేస్తే అంత కఠినంగా ఉంటాడు Hmm. యెహోవాదేవుడు. ఓకే. మరి అంత కఠినంగా చెప్పినటువంటి యెహోవాదేవుడు దుర్మార్గుడా? మరి వద్దు చంపొద్దు అన్నోడు మంచోడా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు వీళ్ళు ముగ్గురు ఒకటే అంటారు. అవునా? త్రియేకం. అవును. త్రియేకం అయినప్పుడు ఇక్కడ 2 క్యారెక్టర్లు మనకు కనిపిస్తున్నాయి, 3 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. రాయించింది పరిశుద్ధాత్ముడు. అండ్ ఆ వచనాలు చెప్పింది ఇద్దరు, యేసు యెహోవా ఇద్దరు చెప్పారు. యెహోవా చంపమన్నాడు, యేసు వద్దన్నాడు, పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఓకే. ఇక్కడ చంపమన్నోడు చెడ్డోడైనప్పుడు వద్దన్నోడు మంచోడు అవుతాడు. ముగ్గురు ఏకమే. మరి మంచోడు యేసు, యేసే చంపమన్నాడు, యేసే వద్దన్నాడు. అవును. అవును. ఇక్కడ మరి యేసు మంచోడా చెడ్డోడా? అసలు నేను నా తండ్రి యెహోవా అంటాడు ఆయన. మరి తండ్రి యెహోవా అయినప్పుడు యేసు కొడుకు, తండ్రి కొడుకులు ఇద్దరు ఏకం కాదు కదా. ఇప్పుడు నీ కొడుకు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, ఇద్దరు వేరు వేరు. నీకే పుట్టాడు ఆయన, అతను వేరు, నువ్వు వేరు. మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న వేరు, నువ్వు వేరు. మళ్ళీ మీ ఇద్దరు ఒకటేనా ఎట్లా అంటారు మీరు? అవును, కరెక్ట్. ఇది ఇంత లోతుగా ఎప్పుడు మీరు తీసుకోలేదా? నేను అంటే ఇప్పుడు ఫిజికల్ సెన్స్ లో మీరు మాట్లాడుతున్న విషయాలకు కాబట్టి నేను యాక్చువల్లీ ఆన్సర్ ఇక్కడ ఒకటండి ఫిజికల్ గా. ఇప్పుడు సార్ మీరు ఆయన యేసయ్య పరలోకానికి వచ్చాడన్నప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ నీకు ఒక సమాధానం చెప్తానండి. ఇప్పుడు ఈ లోక సంబంధమైంది కాబట్టి యేసు వచ్చాడండి. పరలోక సంబంధం అంటే ఆయన అక్కడే కూర్చునేవాడు వాళ్ళ డాడీ దగ్గర. ఈ లోకానికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఆయన నేను రాజునే గాని ఈ లోక సంబంధం రాజుని కాదు, నేను పరలోక సంబంధమైన రాజుని అంటాడు. ఇప్పుడు సచ్చినోడల్లా పరలోకమే పోతాడుగా, ఆడే కూర్చుంటే సరిపోయా. ఏడుకొచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదుగా. యేసయ్య యెహోవా చంపడం, యేసు వద్దంటూ ఇవన్నీ జరగాల్సిన అవసరం లేదుగా. అంటూ ఇర్మియా గ్రంథం 42 అధ్యాయం 15 నుంచి 19లో ఇశ్రాయేలు దేవుడికి సైన్యాధిపతి అంటాడు. ఇశ్రాయేలు దేవుడు నేను చెప్పాను కదా, మరి ఇశ్రాయేలు దేవుడు సైన్యాధిపతి. మరి వాళ్ళ సొంత జనాంగం యొక్క భార్యలే అన్యులకు అప్పగించాడు. పైకి వాళ్ళు కూడా ఇచ్చాడు. వర్స్ అన్నది కరెక్ట్ అలానే మెన్షన్ ఉంది. నేను కొంచెం తర్వాత చూసాను, అది 10వ వచనంలో ఉన్నది. ఆయన భార్యల్ని ఇంకా పొలాన్ని కూడా ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడినాడు. మరి ఎందుకు ఇప్పుడు నమ్మి వచ్చిన జనాలనే పిల్లల్నే చంపావు, వాళ్ళ భార్యను తీసుకెళ్లి అన్యులకు అప్పగించావు. ఒకసారి 10 ఆజ్ఞలు రాసేటప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మోషే కింద వాళ్ళు 10 ఆజ్ఞలు రాయించడానికి 40 రోజులు పట్టింది, కానీ సృష్టించడానికి 7 రోజులే పట్టింది. 10 ఆజ్ఞలు వేయాలంటే దేవుడికి ఒక క్షణం కూడా చాలదు. క్షణం కూడా అసలు వేస్ట్ నాకు తెలిసి ఆయనకి. మరి 40 రోజులు అక్కడ రాస్తా ఎందుకు కూర్చోవాలి? ఇక్కడ తెచ్చినటువంటి బంగారం ఇప్పుడు వీళ్ళు ఇస్తారు ఐగుప్తు దేశంలో, మేము మా దేవుడికి పండుగ చేసుకుందాం అంటే బంగారాన్ని ఇస్తారు. అంటే అక్కడ వాళ్ళ ప్రజలకి వీళ్ళకి అంత రేప ఉందండి, అంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేనున్నానండి, నేను పరిచయం మీకు, సార్ నేను మా దేవుడికి పండుగ చేయాలండి, 1 కేజీ బంగారం అండి అని ఇస్తారా? 1/2 గ్రామం కూడా ఇవ్వరు. వాళ్ళు మరి కేజీలు బంగారం ఇచ్చారు. అక్కడ వాళ్ళు లేగదూడు చేసుకున్నందుకు, అప్పుడు లేగదూడు చేసుకున్న దాకా ఊరుకుంటాడు యెహోవా దేవుడు. నువ్వు వాళ్ళు వెళ్ళి లేగదూడు చేసుకుని దేవుని చేసుకుంటున్నారు, నన్ను కాక వాళ్ళని కొలుస్తున్నారు, చంపుకో అంటే ఇతను వచ్చి చంపేస్తాడు. ఆ చేయించిన వాళ్ళన్న మోసే వాళ్ళన్న వాడిని వదిలిపెడతాడు. మిగతా అమ్మాయికులందరినీ చంపుకుంటూ వెళ్తాడు, మొలకి కత్తి కట్టుకొని. ఈ కొన మొదలు ఆ కొన దాకా చంపుకుంటా పోతాడు. మీ డౌట్స్ అన్ని కరెక్ట్ పాయింట్స్ లోనే చెప్తున్నారండి, నేను అది అర్థమైంది. బట్ నేను ఈ విషయాలను అంటే మీరు చెప్పిన విషయాలకు న్యాయం అండి, ఎందుకంటే కామన్ గా ఉన్న పీపుల్కి వచ్చే డౌట్లే అన్ని. సో నేను ఈ విషయాలకన్నీ మీకు ఒక ఆన్సర్ అన్న మాత్రం పట్టేసాను. బట్ ఈ టైంలో నేను కొంచెం బిజీ ఉన్నానండి. ఓకే సార్, నేను లాస్ట్ గా థ్యాంక్ యూ. లాస్ట్ గా ఒక్క వచనం చెప్పేస్తాను. ఇందులో ఒక చాలా ఇశ్రాయేలు బాధ ఒక్కటి చెప్తాను సార్, మీ టైం ఎక్కువ తీసుకోను. ఇర్మియా గ్రంథం 42 అధ్యాయంలోనే 15 నుంచి 19 ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలుకి వేరే దేశం ఇస్తాయని చెప్పి అడవిలో సంవత్సరాలు తిప్పుతూ బాధ పెడుతుంటే ఆ బాధలు తాళలేక మళ్ళీ ఐగుప్తు దేశం పోదాం, అక్కడ కనీస ప్రాణాలతో బతికుంటామని వెళ్దాం అనుకుంటే యెహోవా మీరు ఐగుప్తు దేశం వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని ఐగుప్తు దేశం వెళ్తే మిమ్మల్ని ఖడ్గంతో చంపేస్తా,
క్షామంతో తెగులతో చంపేస్తా అంటాడు. మీరు ఐగుప్తు దేశం వెళ్తే ఏ ఒక్కరూ బతకరంటారు. ఇది ఏందని నాకు అర్థం కాదు. ఇంత పైశాచికం ఏంది సార్, నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదో నువ్వే అప్పగించావు, ఐగుప్తు రాజుకు నువ్వే అప్పగించావు, వీళ్ళు తప్పు చేశారు, పాపం చేశారు, అరే నువ్వు ఇంత దుర్మార్గుడు కాబట్టి రోజుకో మనిషిని తినేరు దుర్మార్గుడు కాబట్టి వీళ్ళు తింటా అని చెప్పి అప్పగించావు, మళ్ళీ నువ్వే తీసుకొచ్చావు. అక్కడ ఏంటి, వాళ్ళు పాపం ఆ ప్రజలతో కలిసి బతుకుతున్నారు. వాళ్ళు మంచిగా బతుకున్న వాళ్ళని తీసుకొచ్చి నీకు ఏదో పాలు తేనె ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పి ఒక్కరిని తీసుకెళ్లకుండా అందరిని చంపేశావు. కానాన్ దేశం ఇద్దరు తప్ప ఇంకొకరు లేరు. పైగా అప్పుడు కానాన్ దేశంలో ఉన్న వాళ్ళని మొత్తం చంపించావు, ఎందుకంటే ఇస్రాయేల్ వస్తున్నారని చెప్పి. అక్కడ కానాన్ దేశంలో ప్రజలు నాశనం అయిపోయారు, యెహోవాను నమ్మి మోషేను నమ్మి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోయారు. చివరికి ఏం న్యాయం జరిగింది ప్రజలకి? ఇప్పుడు ఇదంతా చేసుకొని మనం బాప్టిజం తీసుకొని చర్చికి వస్తే మనకేం న్యాయం జరుగుద్ది అనేది కూడా నా డౌట్ వస్తుంది సార్. దీనికి మీ న్యాయంగా మీరు చదువుకున్న వాళ్ళు బెస్ట్ వ్యక్తి నాకు తెలిసి, మీరు సీరియస్ గా దీన్ని డిస్కస్ చేస్తానంటే నేను మీతో డిస్కస్ చేయడానికి 40 రోజులు కాదు, సంవత్సరం నేను రెడీగా ఉన్నాను. అండ్ లేదు మీరు యూట్యూబ్ లింక్ ఉంటే మీకు యూట్యూబ్ లింక్ ఉంటే ఆ యూట్యూబ్ లింక్ ద్వారా నేను వస్తా. లేదు మన వాళ్ళది వేరే ఛానల్ ఉంది నాకు తెలిసిన వాళ్ళది, మీకు నేను లింక్ ఇస్తా, రండి మాట్లాడుకుందాం. మీరు ఫేస్ చూపించొద్దు, జస్ట్ మాట్లాడుకుందాం. బాగుంది. మీకు దేనికైనా నేను రెడీ ఉన్నా. నా నంబరే కదండి, నా నంబర్ కి మీరు మిగతా డీటెయిల్స్ నాకు నార్మల్ గా వాట్సాప్ లోనే పెట్టండి ఏదైనా. నేను పక్క ఇది ఓకే. మీతో పాటు 2-3 పాస్టర్లు తెచ్చుకోండి. ఏదండి? మీతో పాటు 2-3 పాస్టర్లు తెచ్చుకొని డిస్కస్ చేద్దాం. అంటే లైవ్ లింక్ అండి. నాకు యాక్చువల్లీ మెయిన్ డాడీ ఉంటే సరిపోతుంది నాకు, ఎందుకంటే సరే మీ నాన్న ఒప్పుకుంటాడా విషయాలకి? ఏదండి? మీ నాన్న ఒప్పుకుంటాడా డిస్కస్ చేయడానికి? యా, తప్పకుండా ఒప్పుకుంటారండి. ఎందుకంటే ఈ డౌట్ అన్నది ఒక కామన్ పీపుల్ కి ఉండే విషయమే కదా, మనం క్లారిఫై చేయడం అన్నది మనకు క్రిస్టియన్ వేలో ఉన్న ఒక విషయమే. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఇలాంటి విషయాలు నేర్పించడానికి ఉన్న వాళ్ళే కదా. థ్యాంక్ యూ సార్, నిజంగా ధన్యవాదం చెప్తున్నా మీకు. చాలా మంచి వ్యక్తి. నేను ఎంతో మంది, కనీసం ఇప్పటికి 900-800 మందిని పాస్టర్లతో నేను డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు అరుదుగా ఉన్న వ్యక్తి అండి మీరు. మీకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా విషయాలు ఒప్పుకున్నారు. మీకు మంచి చెడు జ్ఞానం తెలుసుకోవాలనే ఆకాంక్ష జిగుర్చ ఉన్నాయి. దీని ద్వారా మనం డిస్కస్ చేద్దాం. ఇందులో నేను మిమ్మల్ని ఎటువంటి దూషణ లేదు, మీరు నన్ను దూషణ లేదు. ప్రపంచానికి బైబిల్ వెలుగు. లేదు అలా ఏం లేదండి, ఎందుకంటే మనకు డౌట్స్ అన్నది వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవాల్సింది అన్నది మనం స్కూల్లో చేసే పనే కదండి. డౌట్ వస్తేనే క్లారిఫై చేసుకుంటాం. ఎప్పుడని కూడా డౌట్ వస్తేనే మన క్లారిటీ వస్తుంది. ఎంతమంది ఉంటారు సార్ మన దగ్గర, మన చర్చిలో? ఏదండి? మన చర్చిలో ఎంతమంది ఉంటారు విశ్వాసులు? మనకి 80-90 మెంబర్స్ వరకు అలా గ్యాదర్ అవుతూ ఉంటారండి ఆఫ్లైన్ లో. మామూలు చర్చిలోకి వచ్చేవాళ్ళు. ఓకేలే, పర్వాలేదు. ఓకే సార్, ధన్యవాదాలు మీ టైం తీసుకున్నందుకు. సారీ, మీరు నిజంగా ఎందుకంటే మంచి వాళ్ళు కాబట్టి మీ ఎక్కువ టైం తీసుకున్నాను. ఓకే, మీ నెంబర్ ఫీడ్ చేసుకుంటాను మా పిఏ ద్వారా. మీకు లైవ్ లింక్ ఇస్తాను. ఈ రోజంటే డిస్కస్ చేద్దాం, లేదు రేపంటే రేపు పెడదాం. మనం ఖచ్చితంగా తిరిగి సీరియస్ గా డిస్కస్ చేద్దాం. ఇంకొకటి దోషంలో ఏముండవండి, మేము ఉన్నది అడుగుతాము, మీకు తెలిసింది చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీకు ఒక విషయం చేసిందా, ఒక చర్చిలో ఒక పాస్టరు ఒక అమ్మాయి నుంచి వైద్యం లేట్ అలా చేసిన తర్వాత చనిపోయింది అమ్మాయి. బీబీలో ఇది న్యూస్ వచ్చింది. ఓకే. కాబట్టి ఈ జబ్బు తగ్గటం ఇలాంటివన్నీ కూడా దేవుడికి వదిలేయకూడదండి. ముందు వైద్యం చేయించుకోమని చెప్పండి ఫస్ట్. ఎవరికైనా ఈ జబ్బు తగ్గుద్ది, ఆ జబ్బు తగ్గుద్ది, ఏది తగ్గదండి, వైద్యంతోనే ఉంటది. ఎందుకంటే టైం వేస్ట్ అవుద్ది అనమాట. ఈ పాస్టర్లు చాలా మంది ఏం చేస్తారంటే, మీకు ఏ జబ్బున్నా మా దగ్గర రండి, మేము వైద్యం చేస్తాం అంటే మీ ప్రార్థన చేసి తగ్గిద్దని ఒక మభ్య పెడతారు. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు డెంగ్యూ వచ్చిందండి, టైం అయిపోయింది, చనిపోతారు. అంటే హాస్పిటల్కి వెళ్ళే టైము పాస్టర్ దగ్గర కలపడం వల్ల వాళ్ళ ఆయుష్ పాస్టర్లో తీసేస్తారు. వీళ్ళ డబ్బుల కోసం ఏదైనా జరుగుద్ది అంటాడు, ఏమీ జరగదండి. మీకు మంచివాడు కాబట్టి నేను చెప్తున్నాను, ఆ పాపం మనం కట్టుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఏడుస్తుంది అనుకోండి, ఏడుస్తుంది అని తగ్గిద్ది అంటాడు,
మరి మీరు ఎక్కించుకోండి, మీరు ఎక్కించుకుంటే మనం ప్రార్థన చేద్దామంటే ఇంకా ఇప్పుడు బుల్లెట్ కూడా దొరకడు ఇంకా అతను. అంటే తనకు తగ్గదు, తనకి ఏసే తగ్గించడు, కానీ వచ్చే పాస్టులు వచ్చే అమాయక జనాలకు మాత్రం తగ్గిద్దని మొదలు పెడతాడు. ఇది ఎంతవరకు న్యాయం సార్? వాళ్ళ ప్రాణాలా ఇతరుల? సీరియస్ డిస్కషన్ అన్నది చేద్దామండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ టైంలో అయితే కొంచెం అవైలబిలిటీ కష్టంగా ఉంది. రైట్ లేదు మిమ్మల్ని నేను నిజంగా అడ్మైర్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. షూర్. బాయ్.